దేవరా వసూళ్లు యంగ్ టైగర్ కు కావాల్సినంత కిక్ ఇస్తున్నాయి. అందుకే టైగర్ అప్పుడే కొత్త సినిమాలపై ఫోకస్ పెట్టాడు. ఆల్రెడీ చేతిలో చాలా చిత్రాలు ఉన్నాయి కదా, ఇంకానా అంటే అవుననే అంటోంది కాలీవుడ్. ముఖ్యంగా కాలీవుడ్ డైరెక్టర్స్ తో ఈ మధ్య జూనియర్ బాగానే కాంటాక్ట్ ను పెంచుకున్నాడట. దేవర ప్రమోషన్స్ లో భాగంగా తమిళనాడు వెళ్లాడు యంగ్ టైగర్. అక్కడ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. వెట్రిమారన్తో మూవీ చేయాలని ఉంది అన్నాడు. అలాగే జవాన్ సినిమా దర్శకుడు అట్లీతో రొమాంటిక్ జానర్ లో ఒక చిత్రం చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపాడు. పనిలో పనిగా జైలర్ మూవీని చూశానని, సినిమా అదిరిపోయింది అన్నాడు. కోలీవుడ్ లో మిగతా తమిళ దర్శకులను ఎన్టీఆర్ ప్రశంసించడం వేరు, జైలర్ డైరెక్టర్ పై ప్రత్యేకంగా పొగడ్తల వర్షం కురిపించడం వేరు. ఎందుకంటే ఇటీవలే కోలీవుడ్ వెళ్లినప్పుడు అక్కడ జైలర్ డైరెక్టర్ తో ఎన్టీఆర్ మీట్ కూడా అయ్యాడట. ఫ్యూచర్ లో సినిమా చేసేందుకు స్టోరీ డీటెయిల్స్ కూడా డిస్కస్ చేశారట. ప్రస్తుతం జైలర్ 2ను తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నాడు నెల్సన్. ఆఫ్టర్ జైలర్ సీక్వెల్ జూనియర్ తో నెల్సన్ ఫిల్మ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తమిళ పరిశ్రమలో బాగా ప్రచారం సాగుతోంది. జైలర్ ను నెల్సన్ తెరకెక్కించిన విధానం, సూపర్ స్టార్ సీన్స్ ను రజనీ ఎలివేట్ చేసి ఫ్యాన్స్ ను ఉర్రూతలూగించిన విధానం మిగతా స్టార్ హీరోలను బాగా ఇంప్రెస్ చేసింది. నిజానికి అల్లు అర్జున్ కూడా నెల్సన్ తో స్టోరీ డిస్కస్ చేశాడు. కానీ ప్రాజెక్ట్ ఫిక్స్ కాలేదు. ఎన్టీఆర్ మాత్రం తన చేతిలో ఉన్న చిత్రాలు పూర్తయిన తరువాత ఇమ్మీడియట్ గా జైలర్ డైరెక్టర్ తో మూవీ చేసేందుకు రెడీ అవుతున్నాడు.